వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహనీయులకు ఘనంగా 9వ వారం జ్ఞానమాల కార్యక్రమం. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత సీతారాముల కళ్యాణం. ఇందిరా పార్క్ లో జరిగే నిరాహార దీక్ష విజయవంతం చేయాలి అన్న MRPS జిల్లా ఉపాధ్యక్షుడు. మాణికేశ్వరిలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. జేపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు. విద్యార్థులచే నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ ప్రాణ 2026. బేతెల్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు. నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు. భూ నిర్వాసితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలు. అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అనుకూలమైన బడ్జెట్. ధర్మగూడ డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మహనీయులు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు 9వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ స్టూడెంట్ జేఏసీ చైర్మన్, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్, మాదిగ జేఏసీ ఫౌండర్, ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్, మార్వాడి గో బ్యాక్ జేఏసీ ఫౌండర్ పిడమర్తి రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానం, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జ్ఞానమాల కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. జ్ఞానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ అడుగుచాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ జ్ఞానమాల కార్యక్రమంలో కాలనీ ప్రజలు కుటుంబ సభ్యులతో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. బోయంపల్లిలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్డులో గల స్వర్ణధామ్ నగర్ లో శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం వేళ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో బ్రహ్మాండంగా నిర్వహించారు. సాయంకాల వేళ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలను భక్తుడి స్వగృహం నుండి పల్లకీలో తీసుకువచ్చి కళ్యాణ వేదికలో ప్రతిష్ఠించారు. సాంప్రదాయం ప్రకారం స్వామివారికి ఆలయ చైర్మన్ పట్టు వస్త్రాలను ఆలయ ప్రాంగణం నుండి తీసుకొని వచ్చి కళ్యాణ వేదికలో సమర్పించారు. ఆలయ పూజారుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని ప్రారంభించారు. మొదటగా గణపతి పూజ, కంకణ ధారణ పూజ, యజ్ఞోపవేత పూజ, జీలకర్ర బెల్లం, మంగళసూత్రం యొక్క పసుపు కుంకుమ పూజ, మంగళసూత్ర ధారణ, తలంబ్రాల కార్యక్రమాలను భక్తుల మధ్య కన్నుల పండుగగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు, పురోహితులు, స్వర్ణధామానగర్ కాలనీ వాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెంచత్తుంగ విహంగ
कुर्यात् सर्वमङ्गलं హైదరాబాద్లో నేడు ఇందిరా పార్క్లో జరిగే నిరాహార దీక్షను విజయవంతం చేయాలి అన్న ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగపల్లి సాయిలు. హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగపల్లి సాయిలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలిగారి కృష్ణ పేర్కొన్నారు. దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ లో నిరాహార దీక్ష కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల సాగు భూమిని కేటాయించాలన్నారు. జీవో నెంబర్ 58, 59 ప్రకారం పట్టాలు ఇచ్చి అమ్ముకునే హక్కు కల్పించాలని, విద్యా రిజర్వేషన్ కార్పొరేషన్ విద్యా సంస్థల్లో 25% ఉచిత విద్యను అమలు చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15,000 కోట్లు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, భూ హక్కులు దళితుల వద్ద నుండి లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి వారికి ఇవ్వాలన్నారు. కార్మిక గుర్తింపు పారిశుద్ధ కార్మికులకు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దౌలతా మండల కేంద్రంలోని కలపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. నిరాధార దీక్ష ఇందిరా పార్కు చలో హైదరాబాద్ ఇందిరా పార్కులో నిరాధార దీక్ష మేడి పాపన్న ఆధ్వర్యంలో నిరాధార దీక్షను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అందరికి జై భీమ్, జై మాదిగా, హలో మాదిగా, చలో హైదరాబాద్ ఇందిరా పార్క్. ఈరోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో కనపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కనపత్రం ముఖ్య పరిమితి ఏమనంటే 15,100 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే బీడు భూములు లింకాపున్న భూములు పట్టాలు చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. అలాగనే అంబేద్కర్ అభయహస్తం పేరు మీద దళిత ప్రతి ఇంటికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. చేయనిడలో రేపు రాబోయే ఎలక్షన్లో మా మాదిగ వాడల్లో తీరనేయకుండా అడ్డుకుంటామని గవర్నమెంట్కి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ దళితాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగనే రేపు జరగబోయే నిరాహార దీక్ష ఇందిరా పార్క్ హైదరాబాద్లోనే దీక్షను విజయవంతం చేయవలసిందిగా ప్రతి గ్రామంలో మా మాదిగ సోదరులు అందరూ పేరు పేరున పాల్గొనాలని మాణికేశ్వరి నగర్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ అత్యంత ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మాణికేశ్వరి నగర్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. తార్నాక డివిజన్ టీడీపీ అధ్యక్షుడు గండికోట విజయ్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీడీపీ తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జేపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జేపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ గునుగంటి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు తోరణాలతో అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు. కళ్యాణం అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేయగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రతిమ మెడికల్ కాలేజ్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ ప్రాణ 2026 అత్యంత ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ యూజీ విద్యార్థులచే వైద్య విద్యార్థుల కోసం నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ ప్రాణ 2026 అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ సిపి గౌస్ ఆలం హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ హాసని మరియు సిపి గౌస్ ఆలంలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ మెడికల్ విద్యార్థులు రేపటి డాక్టర్లు కావడంతో ప్రాక్టికల్ జ్ఞానం అవసరమని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అనేది లేకుండా స్నేహపూరితంగా ఉండాలని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది అన్నారు. ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ హాసిని మాట్లాడుతూ ప్రాణ అంటే జీవశక్తి, ఉత్సాహం, లక్ష్యం ఈ మూడింటిని మీరు పాటించి చూపించాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపి గౌస్ ఆలం చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం డాక్టర్ హాసిని మరియు వైద్య బృందం ప్రముఖులు సిపి గౌస్ ఆలంకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రముఖ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. Right from morning to 8 to evening 10, the programs were organized, different workshops and the publications of the papers and the other things regarding the medical, ENT, OBG, pediatrics and etc. I really thank the way
the students, the young doctors have conducted yesterday very nicely. I really appreciate you for your discipline and the participation, the commitment. So this is very good. This is a very good of Prana. It also gives me great pride to share that this vibrant undergraduate conference, Prana, is hosted by Pratima Institute of Medical Sciences, an institute committed to nurturing excellence, innovation, and compassionate healthcare professionals. Prana, as the name represents life force, which means energy, vitality, and purpose. You all have truly brought that spirit to life. As we come to the close of Prana 2026, let us take a moment to reflect on what we truly experienced over the past 2 days. Prana was just not a conference, it was a platform where curiosity met courage, where ideas found expression, and where each one of you stopped a little closer to becoming not just doctors, but thinkers, innovators, and leaders. Over the last 2 days, we have witnessed something truly inspiring. We have seen confidence, collaboration, and creativity come alive through presentations, discussions, and meaningful conversation beyond textbooks. Beyond knowledge, what is shared here is called the connection. The relationships you form today, your peers and mentors, will shape your journey ahead. At the same time, as medicine evolves with advancements like artificial intelligence, it becomes even more important to remember technology can only support care, but at the end of the day, it can never replace empathy, human judgment, and compassion. But more than anything else, what stood out here is the energy of all your students. The energy of the young minds that determine to make a meaningful difference. Because the world no longer needs doctors who only diagnose, but it needs doctors who question, who innovate, who empathize, and who lead. The true value of the conference lies in what you take it forward from here. Carry forward the confidence to express your ideas, carry forward the courage to question what already exists, and most importantly, carry forward the responsibility to continuously grow. Before we conclude, it is important to acknowledge the people who made this journey possible. I would like to extend my heartfelt appreciation to our respected faculty and mentors for your constant guidance, encouragement, and support. To the organizing team, your effort, dedication, and attention to detail have made Prana 2026 a grand success. Principal of Pratima Institute of Medical Science, Dr. John Israel, Director, Dr. Hasni, Guest Speaker, Dr. Shiva Ranjani, Vice Principal, Dr. Kishan Reddy, Medical Superintendent, Dr. C.M. Prasad, CEO of the Institute, Mr. Ramchandra Rao, Registrar, Mr. Prasad Rao, OSD, Dr. Naidu, TGSMC member, Dr. Amit Kumar. So, all the dignitaries who are sitting on the dais, all my dear medical students, all the faculty of this institute, doctors who have come for this conference, all the media persons, and the organizing committee of this conference. Good afternoon to everyone. First of all, it's an immense pleasure for me to be a part of such conference, such gathering, and I'm really thankful to administration of Pratima Institute of Medical Science for inviting me here. So with you, I plan to talk about few practical things, which generally I have experienced or learned over a period of last few years in my policing career. First of all, regarding this conference, a very good idea, having a conference for undergraduate medical students regarding, I say, future-ready doctors. These are future doctors of our country, and the state-of-the-art technology which is coming up in the medical field, challenges which are coming through shared experiences, through workshops. And before I came, the administration here, they showed me your state-of-the-art skill center also, how these advanced mannequins are being used for your training purpose. After that, I was briefed regarding the workshop which has been conducted yesterday and about the students who have come all over from different medical colleges of Telangana. So it was very heartening to see that such kind of conferences are happening, and it will definitely help you in your future career. Coincidentally, in policing also, we had a conference with Honorable CM sir, CM of Telangana sir, this month. It was titled Future Ready Policing only. Just like for this Prana conference, we have title of Future Ready Doctors, we had conference of Future Ready Policing. In that, I was given a topic of emerging crimes. So I presented before Honorable CM sir, and by 2047, what kind of crimes which we can visualize, that was discussed.
I presented presentation on that. So regarding medical field also, one crime I thought it might come up in future, so I like to share that. There's something called brain-computer interface, BCI. I don't know if anyone has been taught regarding this concept, this technology. I'm sure a lot of doctors will be there who have heard or working on this thing. So our apprehension was currently this technology is being used to the brain-computer interface. It means you are connecting your brain electrical signals with any external equipments, maybe a artificial limb or some heart pacemaker or some any other equipments, and through your this computer digital systems, you are communicating it to your brain. You can control your limb. That person can control his or her limb. He is maybe a paralytic patient, but through this technology he can control. Now in future, this system can be hacked or it can be manipulated to cause damage to that person or to some other person. So these kind of crimes we were discussing. So I just thought I'll share this emerging crimes which can come up. Like this also you have to think about upcoming things in your profession also. Now there are a lot of technology coming up. Biotechnology, a lot of improvements are happening. You should be aware. జగ్గంపేటలో బేతేల్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో అత్యంత ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు నిర్వహించినట్లు జగ్గంపేట పేనియల్ బేతాల్ క్రీస్తు ప్రార్థనా మందిరం ఫాస్టర్ ఐ సుదర్శన్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు లోకానికి విచ్చేసిన సందర్భంగా క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తును వీధి వీధి వాడవాడన క్రీస్తు శాంతిని సమాధానం మానవత్వం సహాయ గుణం తెలియపరచుటకు ఈ మట్టల ఆదివారం ప్రతి ఏటా చిన్నారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులను మట్టలతో అలంకరించి కొమ్మలను పట్టుకొని దావీదు తనయ హోసన్న యోధుల రాజా ఏసన్న పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. బంగారుగడ్డ గ్రామం ఎక్స్ రోడ్ లో నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బంగారుగడ్డ సర్పంచ్ బోయపల్లి సునీత శ్రీనివాస్ ప్రారంభించారు. నల్గొండ జిల్లా చెండూరు మండలం బంగారుగడ్డ గ్రామం ఎక్స్ రోడ్ లో నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బంగారుగడ్డ సర్పంచ్ బోయపల్లి సునీత శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మహమ్మద్, మాజీ జెడ్పీటీసీ మాతకోని విజయలక్ష్మిలు ప్రారంభించారు. ఎంతో మంది ప్రజలు నిత్యం ఈ బంగారుగడ్డ ఎక్స్ రోడ్డు దగ్గర నుండి ప్రయాణిస్తుంటారు. అలాంటి ప్రదేశంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అన్నారు. యువత చదువుతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం శుభ పరిణామమని, గ్రామాల్లో ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చెండూరు సహాయ కార్యదర్శి పల్లె యాదయ్య, పనివారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లె శంకర్, నాయకులు పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు పొంగులేటి హర్షారెడ్డి వట్టినాగులపల్లిలో చేస్తున్న భూ కబ్జాలపై భూ నిర్వాసితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యేల బృందం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు పొంగులేటి హర్షారెడ్డి వట్టినాగులపల్లిలో చేస్తున్న భూ కబ్జాలపై భూ నిర్వసితులకు అండగా నిలిచిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల బృందం బాధితులు సతీష్ షా కుటుంబంతో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వారి పేరు మీదనే ఆ భూమి ఉంది. సతీష్ షా కుటుంబానికి చెందిన ఈ భూమి సుమారు 1400 కోట్ల విలువ కలిగి ఉండగా దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నుపడింది. మంత్రి పొంగులేటి ఆయన కుమారుడు హర్షారెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి భూమిని డెవలప్మెంట్ కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. దీనికి లొంగకపోవడంతో హర్షారెడ్డి ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ గుండాలతో కలిసి నెంబర్ ప్లేట్ లేని జేసీపీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారు. ఈ ఘటనా విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతి పెడతామని బెదిరించి రాత్రంతా నిలబెట్టారు.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి మంత్రి పొంగిలేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాఘాతాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని 1 కోటి ఎకరాలకు పెంచి నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50% భూమి వాటా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్ కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా మరియు న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు. మంత్రి పొంగిలేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ ను కలుస్తున్నామని, త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టింది అన్న ఓయూజేఏసీ నాయకుడు సలీం. తెలంగాణ ప్రభుత్వం 2026-2027 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని ఓయూజేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ 6 గ్యారంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారన్నారు. బట్టి విక్రమార్క 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు. యూనివర్సిటీ జేఏసీ నాయకుడిని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 2026-2027 బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు ఒక భవిష్యత్తుకి ఒక దిక్సూచిలా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో అమూల్యమైన బడ్జెట్ అని, చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడిగా కోరుతున్నాను. ఇప్పుడు మల్లు బట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేసి పాదయాత్ర పీపుల్స్ మార్చ్ యొక్క పేరుతో పాదయాత్ర మన నల్గొండ జిల్లా మీదుగా కొనసాగి ఉత్తర తెలంగాణ నుంచి పాదయాత్ర దక్షిణ తెలంగాణ వరకు పాదయాత్ర కొనసాగి ప్రజలతో మమేకమై కొనసాగిన ఒక పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ యొక్క ప్రజల కష్టాలనే ఆర్థిక ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ప్రజల జీవితాన్ని మార్చాలని కంకణం కోరుకున్న మన నాయకుడు మల్లుబట్టి విక్రమార్క గారు. ప్రజలు బడ్జెట్ అంటే అంకెల గారడి కాదు, ప్రజల యొక్క జీవితానికి ఒక భరోసాని ఇచ్చే బడ్జెటే ఈ బడ్జెట్ సమావేశాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొనసాగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రానికి తలమానికంగా కొనసాగుతుందని అనడంలో ఎలాంటి ఒక శోచనీయం లేదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే అనేక బిల్లులు ఈ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. మళ్ళీ ఈ బడ్జెట్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం చేసిన అప్పులని తగ్గించుకుంటూ అధిక బడ్జెట్ తీసుకొచ్చిన రుణాలు తీసుకొచ్చిన అప్పులని తగ్గించుకుంటూ ఈ సంవత్సరంలో 3,24,000 కోట్ల రూపాయలతో ప్రవేశించిన బడ్జెట్ అనేది తెలంగాణ ప్రజానికానికి ఒక తలమార్గంగా దిక్సూచిగా నిలవనుందని చెప్తున్నాను. ఇప్పుడు మనం చూసుకుంటే మల్లు బట్టి విక్రమార్క పాదయాత్రలో ఏ అయితే అంశాలు లేవనెత్తారో ఆ అంశాలనే ఈ బడ్జెట్లో కూడా ఒక కుటుంబ జీవిత బీమా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా తీసుకొచ్చి ప్రజలకి ఒక కుటుంబానికి కూడా ఎంతో జీవిత బీమాను కల్పించడానికి కోరుకున్నారు. మళ్ళీ ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి కూడా ఇంటర్మీడియట్ విద్య వరకు కూడా టిఫిన్ మరియు ఇందిరమ్మ మన ఆహార క్యాంటీన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్ అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచనగా కొనసాగుతుందని నేను తెలియజేస్తూ మల్లు బట్టి విక్రమార్క మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలని నేను కోరుతున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే TR9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.